हरि ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒక మంచి మాట, ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళలో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి. పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యవంతం, దాని ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే, అంటే 4-4:30 మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంటబడుతుంది. అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు, అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం, ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం, ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం, ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం. ఇది మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించానే, ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది. అటువంటి భావనకు వెళ్ళకండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ 95% మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పినటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది. కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే, జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. స్నేహితులతో చెప్పట్లే, స్నేహితులతో ఉండాలి, సరదాగా ఆడుకోవాలి, కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి. బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మేము మీకు ఉన్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు యువత అంతా కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు, మద్యపాన సేవనలు, అనవసర వివాదాలు, గ్యాంగ్స్టర్స్, రేసింగ్లు, రైడింగ్లు, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా 40-50 మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది, వార్తలు వచ్చాయి. దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు, ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి. అసమర్థులుగా మిగిలిపోకండి. మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ, పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి ఫిబ్రవరి 2024 ఎలా ఉండబోతుంది? చాలా హడావుడి మనుషులు కదా, ధైర్యము, స్థైర్యము, నాకేం తక్కువ అనుకునేటువంటి మనస్తత్వం ఈ రాశి వారిదే. చాలా మనోధైర్యం, నిబ్బరంగా ఉంటారు. ఏ పనైనా సరే సాధించేస్తానని అంటారు, దేనికైనా ముందుంటారు. అటువంటి వ్యక్తిత్వం ఈ రాశి వారిది. కానీ చంచల స్వభావం. ఈ మాసంలో అటువంటి చంచల తత్వమే మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే డిపెండెన్సీ, ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారంలోనే దెబ్బ గట్టిగా పడుతుంది. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని నిలువున ముంచే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకుని ఉంటారు. అవమానాల పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మద్యపాన సేవనం వల్ల ప్రమాదం, ఇంకొకరి కారణం వల్ల కూడా మీకు ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. జంతు మూలకమైన ఇబ్బందులు, సర్పాల వల్ల ఇబ్బందులు పొందుకునే అవకాశం. అలాగే రైతన్నలకి పంట నష్టం, విద్యుత్ వాహకాల వల్ల రైతన్నలు నష్టపోయే అవకాశం, ప్రాణం మీద తెచ్చుకుంటారు. జాగ్రత్త. నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువగా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ పందాల వల్ల,
వాటి కోసం తెచ్చినటువంటి అప్పు ఉంది కదా, అప్పు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే అనవసరపు ఆటల కోసం, కోలాహలం కోసం, 10 మంది ముందర గౌరవం అంటే లేని గౌరవం పొందుకోవడం కోసం అప్పులు తెచ్చి పందాలు ఆడారు కదా. లాస్ట్ మంత్ జనవరిలో పందాలు ఆడారు కదా, ఓడిపోయారు కదా. ఈ రోజున ఈ వారంలో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని గట్టిగా నిగ్గదీసి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తారు, డబ్బులు ఇమ్మని. అది కూడా అవమానాన్ని పొందుకుంటారు. వాహన వేగం ఇబ్బంది, విద్యార్థి విద్యా నష్టం. బాబో ఎంత వీడి నిడికి చెప్పాడు బాబు అని చెప్పేసి చెవులు పోసుకోకండి. మిగతా వారంలో ఎలా చూద్దాం మనం. మిగిలిన వారాల్లో కూడా 3 వారాలు యావరేజ్గా ఉన్నాయి. 2, 3, 4 యావరేజ్ ఫలితాలే కనపడుతున్నాయి. యావరేజ్ ఫలితాలు అంటే ఏమిటి? తల్లిదండ్రుల సహాయం తీసుకుంటే మీకు సౌఖ్యం, తల్లిదండ్రుల యొక్క సూచనల వల్ల మీకు ధనలాభం, తల్లిదండ్రులతో ఉండడం వల్ల మీకు ఆస్తి లాభం, తల్లిదండ్రుల మాట వింటే మీకు ఆరోగ్యం, సోదరుడితో కలిసి జాగ్రత్తగా మాట్లాడితే ఆస్తి లాభం, స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడితే ఏదైనా అవసరార్థం ధనప్రాప్తి. నీవేంటి నాకు ఇచ్చేది, నేను ఇంతే, నేను తోపుని, నేను గొప్పదాన్ని, నాకు నువ్వు ఇచ్చేది ఏంటి, నేను ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తాను, నా ప్రేమ వ్యవహారం నా ఇష్టం, అమ్మ నాన్న మాట ఏంటి, నేను 5 సంవత్సరాలు అతన్ని ప్రేమిస్తున్నాను, అతని మనసు నాకు బాగా తెలుసు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక గుంతలో కాదు 70 ఫీట్ల లోపల గుంతలో పడిపోయే అవకాశం. కాబట్టి గోతిలో పడడం ఖాయం. కాబట్టి తలబిరుసుతనం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మొదటి వారంలోనే తీసుకున్న నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మిగిలిన 3 వారాల్లో సమంజసంగా మాట్లాడడం, సామరస్యంగా ఉండడం, పెద్దలతో ఉండడం అనేది చాలా చూసుకోవాలి. వ్యాపారంగా కూడా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు. ఆరోగ్య విషయంలో ఎక్కువ భంగం ఉందండి. మద్యపాన సేవనం, ధూమపానం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదైనా ప్రమాదం, పెద్ద అనారోగ్యం బయటపడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే గతంలో చేసినటువంటి అనేక రకాల అవలక్షణాలు అన్నీ కూడా మీకు బయటపడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం దెబ్బపడుతుంది, ధనం యొక్క ఇబ్బంది పడుతుంది, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. ఒక వారం కనుక తప్పించుకున్నాం అనుకో 2-3 వారాల్లో శ్రమ ఆధిక్యత ఉంటుంది. అంటే శ్రమ పడుతున్నా సరే ఉద్యోగం నిలకడ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది, అనారోగ్యం వచ్చినా మళ్ళీ రికవరీ స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేంటండి మొదటి వారంలో వస్తే ఇలా ప్రభావం ఏంటంటే ఆ వారంలో మీకు 6 గ్రహాల యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది, తర్వాత మీకు 5 గ్రహాల ప్రభావం అనుకూలంగా మారుతుంది. కాబట్టి మీకు సామాన్య ఫలితాలు వచ్చాయి, తీవ్రత తగ్గుతుంది. భగవంతుడి మాయ అదే. మొదటి వారం రోగం కాస్త 2వ వారంలో తగ్గిపోవడం, 3వ వారంలో ఇంకా తగ్గడం, 4వ వారంలో పర్వాలేదండి మీ వాడికి రికవరీ అవుతాడని చెప్పడం, మీ అమ్మాయి రికవరీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు అనవసర గర్భస్రావానికి వెళ్తే ప్రమాదాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 2వ వారంలో మీకు వస్తా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా విదేశాల్లో ఈవెంట్స్ చేయాలనుకుంటే మాత్రం 4వ వారంలో మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మార్చి నెలలో మీకు సానుకూల ఫలితాలు రావచ్చు. కానీ ఈ నెలలో మాత్రం 4వ వారంలో అటువంటి ప్రయత్నం చేయండి, మీకు బాగుంటుంది. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా వ్యాపార లాభం. 2, 3, 4 వారాలు అనుకూలత. పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే మాత్రం మీరు 3వ వారమే ఏర్పాటు చేసుకోండి. ఏదైనా తప్పనిసరిగా పరీక్షలు ఉంటాయిగా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ కానీ శాట్ లాంటి పరీక్షల్లో 3వ వారం ఏర్పాటు చేసుకోండి. తప్పనిసరిగా విజయం ఖాయం, అనుకూలంగా ఉంటుంది. అకాడమిక్ ఎడ్యుకేషన్ తప్పకుండా ఉన్నప్పుడు హయగ్రీవుడి అష్టోత్తరం చదువుకోండి. హయగ్రీవుడి అష్టోత్తరం వల్ల మీకు స్ఫురణ బాగా పెరుగుతుంది, ప్రెజెంటేషన్, అటెంప్టేషన్ అనుకూలంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే కొత్త వ్యాపారం ఈ మాసంలో ప్రారంభం చేయకండి. కొత్త వస్తువుల్ని తప్పనిసరిగా మార్చిలో పెళ్ళండి. వస్తువులు కొనాలి చేయాలి, మనతో కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు 2వ వారం, 4వ వారం కొనుగోలు చేయండి. 1వ వారం, 3వ వారం కొనుగోలు చేయకూడదు. సినిమా రంగ వ్యాపారం కూడా 2వ వారం, 4వ వారం ఏర్పాటు చేసుకోండి. నటీనటులు కానీ, దర్శక నిర్మాతల అగ్రిమెంట్స్ కానీ, ఇతరత్ర కథలు వినడం కానీ, ఇవన్నీ కూడా మీరు 2, 4 వారాలు ఏర్పాటు చేసుకుంటే అనుకూలత. రాజకీయ నాయకులు కొత్త పదవి కోసం ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మీకు సరైనటువంటి విలువ దొరికే అవకాశం కష్టం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మరియు స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మొదటి వారంలో తప్ప మిగిలిన వారాల్లో కాస్త లాభవంతమైన శుభయోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా చేయాలనుకుంటే 3వ వారంలో మీరు ప్రారంభం చేయండి. కాస్త అనుకూలవంతమైన శుభ్రణ అంటే ప్రారంభం చేయండి. ఏది ఇతరత్ర చెప్పిన 2, 4 వారాలు చెప్పినటువంటి పనులు వేరు. మీ కుటుంబపరమైనటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏమైనా ఉంటే 3వ వారంలో ఏర్పాటు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి కాస్త ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. ఈ మాసం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా లైవ్లో మాట్లాడుతున్నా, ఎవరితోనైనా సంబోధన చేస్తున్నా అంటే మన యొక్క పరిధి దాటి మాట్లాడే ప్రయత్నం చేయకండి. దానివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి పరువుని పోగొట్టే ప్రయత్నం చేయకండి. అలాగే ఎక్కడైనా మీటింగ్స్ ఉంటాయిగా మనకి, ఈ లైవ్ షోలలో మీకు జ్యోతిష్య పండితులకి లైవ్ షో పెడతారు కదా, కాస్త అక్కడ జాగ్రత్తగా ఉండండి. డిబేట్లకి ఈ మాసంలో పాలు పంచుకోకండి.
మిమ్మల్ని ఓడగొడతారు ఖచ్చితంగా. మిమ్మల్ని ఓడగొట్టే ప్రక్రియలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు చెప్పే సమాధానం పూర్తిగా వినరు. యాంకరే వినడు, శర్మ గారు ఉండండి పక్క ఉండండి, రైట్ మీరు చెప్పింది కరెక్ట్ మీరు చెప్పండి అంటాడు. ఆ పక్కన లైవ్లో ఆ బోడిగాడు వాడు వస్తాడు, వాడిది అడుగుతాడు. మన సమాజం చెప్పినప్పుడు లైవ్లో ఉన్నటువంటి ఇంకో బోడిగాడు అడుగుతాడు మనల్ని. కాబట్టి ఈ బోడిగాళ్ళకి సమాధానం ఇచ్చేటువంటి ప్రక్రియలో మిమ్మల్ని కుడితిలో పడ్డ ఎలకలాగా చేసేస్తారు. జాగ్రత్త. అలా అని చెప్పేసి దేవుడిని ప్రత్యక్షంగా చూపిస్తావా అంటారు. అది మనం చూపించేటువంటి అవకాశం ఉండదు. దానికి ముడి పెడతాడు. ఇది అంటారు కదా, ముసల్దాని బోడగుండికి ముసలోడి బోడగుండికి ముసల్దాని మోకాలకి ముడి పెడతారు సరే, అలా ముడి పెడతారు. అక్కడ మీరు అనవసరంగా లైవ్లో అభాస పాలే అవకాశం, ఉన్న పేరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. మంచి చెప్పిన అన్ని విషయాలు సక్సెస్ అని అన్ని విషయాలు చెప్పినా అన్నీ ఉంటాయి, కానీ చెప్పలేనటువంటివి కొన్ని క్రికెట్ మ్యాచ్ల గురించి చెప్పారు కదా, తెలంగాణ కాంగ్రెస్ గెలవదని చెప్పారు కదా, ఇలాంటివి మాత్రమే ఫోకస్ చేసి పట్టుకుంటారు. మిగిలిన చెప్పిన అన్నీ కూడా పోతాయి. కాబట్టి అక్కడ ఇరుక్కొని మనల్ని కుడితిలో పడ్డ ఎలకలాగా తయారుతారు. కాబట్టి అది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈరోజు మీరు ఈ మాసం మొత్తం కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఇంపార్టెంట్ పనులన్నీ కూడా 2, 3, 4 వారాల్లోనే చెప్పిన టైంలో ఏర్పాటు చేసుకుంటే మంచిది. విదేశాలలో కూడా విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ సంయమనం పాటించడం. ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి. డబ్బులు ఎక్కువగా మీరు పెట్టుబడి పెట్టి నష్టాన్ని పోతారు. ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభం ఉంది. 3, 4 వారాలు లాభం ఉంది. 1, 2 వారాలు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా ఈ మాసం మొత్తం కూడా భగవద్ ధ్యానం చేస్తూ, భగవద్గీత పారాయణం పూర్తిగా చదువుతూ, లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ, ఎవరికైనా సరే చిత్రాన్నం అంటే పులిహోర కానీ, దద్యోదనం కానీ ఈ మాసం మొత్తం కూడా ఎవరికైనా బీదవారికి దానం చేస్తూ ఉండండి. వీలైతే ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. అనుకూలవంతమైన ఫలితాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాలు కలను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.